ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే సిఎస్ఎస్ పొజిషనింగ్ డెమో. ఫస్ట్ సిఎస్ఎస్లో పొజిషనింగ్స్ ఉంటాయి. ఏంటంటే స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అని. సో స్టాటిక్లో వచ్చేసరికి మనకి పొజిషన్ స్టాటిక్ ఉంటుంది. లెఫ్ట్ 50 పిక్సెల్, టాప్ 50 పిక్సెల్. ఓకేనా? సో మళ్ళీ రిలేటివ్ పొజిషన్కి వస్తే చూడండి, నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నా మీకు. రిలేటివ్ అంటే పొజిషన్ రిలేటివ్ అంటే ఇక్కడ స్టాటిక్ లో అయితే ఇలా ఉంది బాక్స్. రిలేటివ్ కి అయితే కొంచెం ఇలా వచ్చింది, రైట్ సైడ్ కి వచ్చింది. ఓకేనా? సో అబ్సల్యూట్ లో చూడండి, అబ్సల్యూట్ పొజిషన్ లో అయితే మనకి టాప్ లో ఉంది, టాప్ 50 పిక్సెల్. ఓకేనా? ఇక్కడ చూడండి, లెఫ్ట్ టాప్ అని ఉంది. ఇక్కడ టాప్ 50 పిక్సెల్, లెఫ్ట్ 50 పిక్సెల్. ఓకేనా? ఇప్పుడు ఫిక్స్డ్ పొజిషన్ చూద్దాం. ఫిక్స్డ్ పొజిషన్ అంటే ఈ బాక్స్ ఇక్కడే ఉంటుంది. లైక్ మనం ఇలా స్లైడ్ చేసినా కూడా చూసారా? అదే స్టాటిక్ లో అయితే ఇలా వెళ్తుంది. సో ఫిక్స్డ్ పొజిషన్ లో ఫిక్స్డ్ గా అక్కడే ఉంటుంది గాయస్. ఓకేనా? అర్థమైందా మీకు? సో ఇది సిఎస్ఎస్ పొజిషనింగ్ డెమో. ఇప్పుడు మనం సిఎస్ఎస్ పొజిషనింగ్ యూజ్ చేసి ఇలా ఈ బాక్స్ ఇలా చేసి ఇక్కడ రౌండ్ బాల్ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలా. సో ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది గోల్ మీకు. ఓకేనా? ఈ గోల్ని ట్రై చేయండి. ఎవరికైతే రాలేదో ఇప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? టైటిల్ సిఎస్ఎస్ పొజిషనింగ్. సిఎస్ఎస్ పొజిషనింగ్ మనం హెడ్లో మనకి రెండు డివ్స్ కావాలి. మీకు ఎవరికైతే డివ్ అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సో డివ్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది, డివ్ ఎలిమెంట్ ఎలా యూస్ చేయాలో. సో ఇప్పుడు చూడండి, మనం నేను 2 డివ్స్ క్రియేట్ చేసిన. డివ్ 1 ఫస్ట్ బ్లూ బాక్స్, సెకండ్ రెడ్ సర్కిల్. మనకి బ్లూ బాక్స్ అనేది కావాలి, రెడ్ సర్కిల్లో కావాలి. ఓకేనా? సో రెండు డివ్లు యూస్ చేశా. సో ఫస్ట్ మనది ఇది క్లాసు బ్లూ అని ఉంది. ఫస్ట్ క్లాస్ అంటే డాట్ అని గుర్తుకు రావాలి మీకు. ఓకేనా? ఇప్పుడు స్టైల్ చేద్దాం. స్టైల్ ఇది ఇన్లైన్. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు నా ప్రీవియస్ చూస్తే వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే లైక్ ఏదో కొంచెం డీమోటివేట్‌గా ఉంది. వీడియోలు చేయాలంట అంటే ఎలానో ఉంది. సో కొంచెం మోటివేట్ చేయండి గైస్. అప్పుడు నాకు కొంచెం యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్లాస్ అంటే డాట్ కదా! బ్లూ బాక్స్ తీసుకుందాం. సో చూడండి, ఇక్కడ డాట్ బ్లూ బాక్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు లైక్ నేను ప్రాక్టికల్‌గానే చెప్తాను. థియరిటికల్‌గా ఏది చెప్పను. ఓకేనా? మీకు మొత్తం ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో అప్పుడు కాన్సెప్ట్స్ అనేటివి ఈజీగా అర్థమవుతాయి. సో నేను చెప్పింది లైక్ జస్ట్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి చాలు. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఫస్ట్ డ్యూ బ్లూ బాక్స్ కాబట్టి ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ. ఓకేనా? సో ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయిపోతే హైట్, విడ్త్ మనము 200, విడ్త్ 500 తీసుకుందాం. ఓకేనా? 500 అయితే కొంచెం వెడల్పుగా ఉంటుంది. విడ్త్ 500. ఓకే, 500 సెట్. హైట్ 200 తీసుకుందాం గైస్, లేకపోతే 300. చూసారు కదా? సో చూడండి, ఇక్కడ ఉంది బాక్స్. ఓకేనా? ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను కదా, పొజిషనింగ్ చూపించాను మీకు. ఉన్నాను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ. చూడండి. సో ఇక్కడ ఇంకోటి మీకు చెప్పేది మర్చిపోయినాను గైస్. ఇక్కడ మనము ఏదైనా మీకు ఈ కోడ్ చూడాలంటే ఇక్కడ జస్ట్ మౌస్ దగ్గర రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. ఇన్స్పెక్ట్ చేస్తే చాలు. సో కోడింగ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? చూడండి. సో ఇన్స్పెక్ట్‌ని ఒకసారి ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది.
సో ఇప్పుడు ఇక్కడ పొజిషన్ ఏంటి? రిలేటివ్ తీసుకుందాం. పొజిషన్ రిలేటివ్. ఓకే. పొజిషన్ రిలేటివ్ కదా! ఇప్పుడు లెఫ్ట్ టాప్ తీసుకుందాం. లెఫ్ట్ లెఫ్ట్ 200 పిక్సెల్. ఓకే. టాప్ 200. డన్. ఇప్పుడు చూడండి మిడిల్‌లోకి వచ్చింది కదండీ గైస్. సో ఇది ఫస్ట్. ఇక్కడ ఇప్పుడు మనకి సర్కిల్ కావాలా. సర్కిల్ ఇక్కడ రావాలా. ఓకేనా? చూపిస్తాను కదా! ఇక్కడ రావాలా. సో చూడండి ఇప్పుడు సర్కిల్ చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఏది క్లాసు? రెడ్ సర్కిల్. సో రెడ్ సర్కిల్. సో ఎవరికైతే అర్థం కాకుంటే నా ప్రీవియస్ వీడియోస్ ఫస్ట్ నుండి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు ఈజీగా చేసుకుంటారు. హెచ్‌టీఎంఎల్ గాని, సీఎస్ఎస్ కానీ. ఓకేనా? నేను స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తా అన్నా. సో ఎవరికైతే నేర్చుకోవాలని ఉంటుందో వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి గైస్. కొంచెం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో హెల్ప్‌ఫుల్ అయితుంది. నాకు హెల్ప్‌ఫుల్ అయితుంది. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సో సర్కిల్. బ్యాక్‌గ్రౌండ్ కలరు రెడ్. సర్కిల్ ఎందుకంటే రెడ్డే కదా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇంకా విడ్త్ 200 పిక్సెల్. హైట్. సో బార్డర్ రేడియస్. ఓకే. సో అబ్సల్యూట్ అంటే చెప్పాను కదా మీకి. సో చూడండి ఎక్కడుంది బాలు. అయ్యో! ఉండండి. చూపిస్తా. ఇప్పుడు డీబగ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి చేంజ్ చేద్దాము. ఇక్కడ 1 పెడదాం. ఓకే కిందకొచ్చింది. ఇక్కడ జస్ట్ మైనస్ కాదు. మైనస్ ఉంటే అలా సరిపోదు. ఇక్కడ 250. ఓకే. ఇక్కడ వెడ్త్, హైట్ ఇక్కడ 200 పెడదాం. ఓకే. వెడ్త్ వచ్చింది. హైట్ 200. చూసారు కదా గైస్ ఇలా వచ్చింది. సో ఇక్కడ బార్డర్ రేడియస్ అంటే 50% పెడితే లైక్ రౌండ్‌గా వస్తుంది. ఒకవేళ పిక్సెల్ పెడితే రాదు. చూడండి. పిక్సెల్ పెడితే రాదు. సో పర్సెంట్ యూజ్ చేయండి. సో పర్సెంట్ యూజ్ చేస్తే చూడండి ఎలా వచ్చిందో. సో చూసారు కదా గైస్. ఇప్పుడు చూడండి మనకి సేమ్ ప్లేస్‌కి వచ్చింది. సో మీరు ఇలా ఫస్ట్ ఈ డివ్ ఎలిమెంట్ క్రియేట్ చేసుకొని ఇలా చేసుకోండి. దాని తర్వాత స్టైల్ ఇన్‌లైన్ చేయండి. ఇన్‌లైన్‌లో సీఎస్ఎస్ కోడింగ్ రాస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది గైస్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇంకోటి ఏంటంటే మీకు అట్రిబ్యూట్ గురించి చెప్పడం మర్చిపోయాను హెచ్‌టీఎంఎల్‌లో. హెచ్‌టీఎంఎల్‌లో ఓన్లీ అట్రిబ్యూట్ చెప్పడం మాత్రమే మర్చిపోయాను గైస్ మీకి. చూడండి ఇది ఉంది కదా! ఇది ఇక్కడ డ్రాగ్ కావడం లేదు నాకి. సో ఇది డ్రాగ్ కావాలంటే ఈ బాక్స్ ఇక్కడ నుంచి ఇలా సో మనం హెడ్‌లో ఇక్కడ బాడీలో యూజ్ చేద్దాము. డ్రాగబుల్ అని. సో చూసారా? డ్రాగబుల్ ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. ట్రూ అంటే మనకి డ్రాగ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ట్రూ అని పెట్టాను కదా! ఇక్కడ చూడండి డ్రాగ్ అవుతా ఉంది. ఓకేనా? కనిపిస్తుందా? సో ఇలా గైస్. ఇది డ్రాగబుల్. ఓకేనా? దీన్నే అట్రిబ్యూట్ అంటారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక గోల్ ఇస్తాను. ది ఫ్లాగ్ ఆఫ్ ఫ్లోస్ అనేది మీరు ఇలా క్రియేట్ చేయండి. ఇది మీకు ఒక గోల్. సో మీరు ఇలా క్రియేట్ చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మర్చిపోకండి. ఓకేనా? సో ఎవరికైతే ఇలా అవుట్‌పుట్ రాలేదో వాళ్ళకి ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ మాక్సిమం చూడకుండా ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మీకి ఇది ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూడండి. ఇక్కడ ఫ్లాగ్ అని పెడదాం. టైటిల్ ఫ్లాగ్ కదా మనది. సో ఫ్లాగ్ ఓకే. ఇక్కడ బాడీలో ఇలా ఎంటర్ చేయండి. సో నేను ఎన్ని డ్యూలు తీసుకున్నా మనకి 3 డ్యూస్ కావాలా. ఎందుకంటే మనం ఇక్కడ 3 బాక్సెస్ లాగా క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్
ఫస్ట్ డివ్. ఓకేనా? ఫస్ట్ డివ్‌లో క్లాస్ ఓన్లీ ఫ్లాగ్ అని ఉంది. ఓకేనా? ఇది ఫస్ట్ డివ్. ఇక్కడ ఉంది చూడండి. సెకండ్. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఓకేనా? సో, ఇలా ఉంది గదా! మనము ఇప్పుడు స్టైల్ చేయాల. ఎక్కడ? ఇంగ్లాండ్ స్టైల్. సో, ఫస్ట్ ఫ్లాగ్. ఫ్లాగ్ కాబట్టి మనం ఫస్ట్ ఫ్లాగ్ తీసుకోండి. ఫ్లాగ్. ఓకేనా? సో, ఫస్ట్ ఇక్కడ మనము బ్యాక్‌గ్రౌండ్ కదా! బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏంటి? రెడ్. ఓకే. రెడ్‌కి ఇప్పుడు మనము విడ్త్, హైట్ ఇవ్వాల. విడ్త్, విడ్త్ 900 ఇవ్వండి. ఎందుకంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో, హైట్ 600 ఇవ్వండి. ఇక్కడ పొజిషన్ ఏమిద్దాం? పొజిషన్ రిలేటివ్ ఇద్దాం. ఓకే. చూడండి. చూసారు గదా! సో, ఇలా ఉంది. ఓకేనా? సో, దీని కింద ఎంటర్. ఇప్పుడు మనకి ఏదైపోయింది? ఫస్ట్ ఫ్లాగ్ అయిపోయింది క్లాస్. ఓకేనా? ఇప్పుడు ఈ మెయిన్ డివ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డివ్‌కొద్దాం. సో, ఇక్కడ డాట్ ఫ్లాగ్, ఫ్లాగ్ రిటర్న్ డివ్. సో, ఇదెందుకు నేను చేశానో తెలుసా మీకి? నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే, ఇది మనకొచ్చేసి చైల్డ్. చైల్డ్ సెలెక్టర్ అంటారు. సో, ఇది పేరెంట్. ఈ ఫ్లాగ్ ఉండేది పేరెంట్. ఇది చైల్డ్. స్లో పేరెంట్ నుంచి చైల్డ్‌కి వెళ్తాంది. సో, ఇప్పుడు చైల్డ్ వర్క్ అయితుంది. ఓకేనా? ఈ పేరెంట్ నుంచి చైల్డ్‌కి వెళ్తాంది. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది గైస్. ఈ సెకండ్ డివ్‌కి వెళ్తాంది. సో, ఇక్కడ మనము బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ. బ్లూ ఓకేనా? ఇప్పుడు ఇక్కడ హైట్ విడ్త్ ఇద్దాం. విడ్త్ 900 ఓకే డన్. హైట్ 600 ఇద్దాం. ఎందుకంటే అక్కడ 600 ఉంది. దెన్ హైట్ ఓకే. ఇక్కడ ఇప్పుడు పొజిషన్. పొజిషన్ ఏమిద్దాం? అబ్సల్యూట్ ఇద్దాం. డన్. టాప్ వచ్చేసి మనకి 150 పిక్సెల్ ఇద్దాం. 150 పిక్సెల్. ఓహ్! చూడండి ఎలా ఉందో. ఉండండి చేంజ్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ. చూడండి ఇక్కడ మిస్టేక్ ఏం చేశానంటే విడ్త్ ఏమో ఓకే సరిపోయింది. సేమ్ విడ్త్. హైట్ కూడా 600 ఇచ్చాను గైస్. హైట్ ఎవరైనా 600 ఇస్తారా చెప్పండి? సో 300 ఆఫ్ 600లో ఆఫ్ ఎంత? ఇదంతా హైట్ 600. సో 600లో ఆఫ్ 300 ఓకేనా? సో ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డాట్ ఎఫ్ఎల్ఏజీ ఫ్లాగ్ స్పేస్ డివ్. ఇప్పుడు సెకండ్ డివ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ డివ్‌కి వస్తున్నాం. ఓకేనా? థర్డ్ డివ్ చూడండి ఇక్కడ. ఫస్ట్ పేరెంట్, సెకండ్ చైల్డ్, ఇంకొక చైల్డ్. ఓకేనా? ఇప్పుడు థర్డ్ డివ్ ఇక్కడ చూపిస్తున్నానండి. చూడండి. ఫస్ట్ ఇది అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇది అయిపోయింది. ఇప్పుడు దీనికి అప్లై అవుతుంది. ఎందుకంటే థర్డ్ తీసుకున్నాం కాబట్టి. సో బ్యాక్‌గ్రౌండ్ మనకి వైట్ కదా! ఆ సర్కిల్ ఉండేది. సో విడ్త్ చూడండి. సో ఇలా ఉంది. దీన్ని ఇలా ఉండేదాన్ని రౌండ్ చేయాల. ఈ సర్కిల్ చేయాల. సో మనం ఇప్పుడు ఎర్రర్స్ వెతుకుదాము. ఓకేనా? ఎర్రర్స్ ఏంటంటే అసలు మనం రౌండ్ ఇవ్వలేదు. బార్డర్ రేడియస్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకేనా? చూడండి విడ్త్ ఇంత ఇచ్చినాము. ఎవరైనా ఇంత ఇస్తారు? ఇవ్వరు. సో ఇక్కడ బార్డర్ రేడియస్ పెట్టండి. బోర్డర్ రేడియస్ 50%. 50% అంటే ఈజీ అవుతుంది మనకి. అంటే హాఫ్ సర్కిల్ అని. ఓకేనా? ఓకే. 50% చూడండి విడ్త్ ఇంతుంది. ఇంత విడ్త్ ఉండకూడదు. సో ఇక్కడ విడ్త్ చేంజ్ చేయండి. విడ్త్ ఎంత ఇద్దాం? 200 ఇద్దాం.
ఓకే. 200 పర్ఫెక్ట్. హైట్ కూడా 200 ఇచ్చామంటే ఫుల్ సర్కిల్‌లోకొస్తుంది. సో, 200 ఓకే. 3 సర్కిల్‌లోకొచ్చింది. ఇప్పుడు దీన్ని టాప్, టాప్ చూడండి. టాప్ ఎంతుండొచ్చు గైస్? మనకిక్కడి నుంచి ఇక్కడికి మాక్సిమం ఒక 30నా? నో కాదు. 35 తీసుకోండి. లేదు ఇంకా సెంటర్‌లోకి రాలేదు. సో, 45 ఓకే. ఇప్పుడు పర్లేదు. లెఫ్ట్, లెఫ్ట్ వచ్చేసి 350 ఇద్దాం. ఓకే. స్ట్రెయిట్ వచ్చింది చూడండి లెఫ్ట్. ఓకేనా? లెఫ్ట్ 350. సో, ఇక్కడ 50 పెట్టండి. 45 ఎందుకు రౌండ్ ఫిగర్ చేద్దాం. ఓకే. సరిపోయింది. ఇప్పుడు చూడండి ఫస్ట్ డివ్ అయిపోయింది. సెకండ్ అయిపోయింది. థర్డ్ అయిపోయింది. ఇప్పుడు పారాగ్రాఫ్‌ని యూజ్ చేద్దాం. పారాగ్రాఫ్. పారాగ్రాఫ్‌లో ఫస్ట్ ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి మనకి? ఫాంట్, ఫాంట్ సైజ్ పెద్దగుండాలి కాబట్టి 5 ఆర్‌ఎం వాడదాం. ఓకే. సైజ్ వచ్చేసి 5 ఆర్‌ఎం అని ఉంది. ఏంటి బ్లాక్ ఉంది ఏంటిది? సో, వైట్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది కలర్. కలర్ యూజ్ చేద్దాం. టెక్స్ట్ కలర్ వైట్. ఓకే. సరిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అలైన్ ఇక్కడ సెంటర్‌లోకి రావాల. నాకు ఈ లెటర్స్ అన్నీ సెంటర్‌లోకి రావాల. సో, టెక్స్ట్ అలైన్ చేద్దాం. టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్. ఓకే. ప్యాడింగ్. ప్యాడింగ్ 0, మార్జిన్ కూడా 0. ప్యాడింగ్ 0 పిక్సెల్. మార్జిన్ కూడా 0 పిక్సెల్. ఓకే. ప్యాడింగ్, మార్జిన్ 0 పిక్సెల్. సో, ఎవరికైతే ప్యాడింగ్, మార్జిన్ అర్థం కాలేదో నా ప్రీవియస్ చూడండి. సో, ఈజీగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనకేంటంటే ఆఫ్ లోస్ అనే దానికి ఇక్కడ వైట్ ఉంది కదా! సో, దీనికి బ్లాక్ చేద్దాం. సో, ఫస్ట్ డాట్ ఫ్లాగ్ ఓకేనా? స్పేస్ మళ్ళీ ఇప్పుడు డివ్, ఫస్ట్ డివ్ మళ్ళీ సెకండ్. చూడండి ఈ ఫ్లాగ్‌లో ఫస్ట్ డివ్ ఉంది. ఇది సెకండ్, ఇది థర్డ్. ఓకేనా? ఇప్పుడు పి. ఇక్కడొచ్చేసి ఇప్పుడు మనం కలర్ బ్లాక్. సో, చూసారు గదా! బ్లాక్ ఇస్తేనే అప్పుడు ఎందుకు కనపడలేదంటే రీజన్ చెప్తానుండండి. అప్పుడు ఎందుకు కనపడలేదంటే ఇక్కడ ఈ వైట్‌లో చూడండి. కనిపిస్తుందా? చూడండి. ఇది రీజన్. అందుకే మీకి కొంచెం మీరు అడగొచ్చు. అసలు కనపడిస్తాను గదా! ఆఫ్ లాస్ అని. సో, కలర్ బ్లాక్ ఇస్తే కనిపిస్తుంది. ఎందుకంటే వైట్‌లో మర్జ్ అయిపోయింది. ఓకేనా? అందుకే మీకిక్కడ కలర్ ఇస్తున్నా. సో, చూడు ఏదిచ్చినా ఓకే గైస్. ఓకేనా? సో, అర్థమైందా? ఫ్లాగ్ ఎలా తయారు చేయాలి ఏంటి అని. సో, ఇప్పుడు ఇలా చేయండి. ఓకేనా? గైస్ ఇప్పుడు మీకు ఒక సింపుల్ టాస్క్ ఇస్తున్నా. టాస్క్ ఏంటంటే ఫస్ట్ హెడ్డింగు సీఎస్ఎస్ డిస్‌ప్లే ప్రాపర్టీ అని ఉండాలి. ఓకేనా? దాని తర్వాత నాకు 3 బాక్సులు కావాలి. డివ్, డివ్ ఇవ్వండి. ఓకేనా? 3 డివ్స్ ఇవ్వండి. దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి నాకు రెడ్, సెకండ్ గ్రీన్, థర్డ్ బ్లూ. సో, చూడండి ఇక్కడ రెడ్ పారాగ్రాఫ్ అని ఉంది కదా! ఇవన్నీ టెక్స్ట్ వైట్‌లో ఉన్నాయి. సో, ఇది చాలా సింపుల్. అసలు దీనికి సొల్యూషన్ చెప్పేది కూడా వేస్టే. సో, ఒకసారి ట్రై చేయండి. ఎవరికైతే ఒకవేళ సొల్యూషన్ నాకింకా అర్థం కాలేదు అంటారో, ఇప్పుడు వాళ్ళకి సొల్యూషన్ చూపిస్తాను చూడండి. ఇది నేను టైప్ అప్పుడే చేశాను. ఎందుకంటే ఇంక మళ్ళీ మళ్ళీ ఎందుకు టైప్ చేయాలా? ఒకవేళ పెద్దది ఒక గోల్ అనేది కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటే నేనే చూపిస్తా అండి. ఇది అంత కాంప్లెక్స్‌గా లేదు కాబట్టి. సో, చూడండి ఇక్కడ. ఏంటంటే ఫస్ట్ బాడీలో ఏం తీసుకోవాలా? హెడ్డింగ్ ట్యాగ్ ఓకేనా? హెడ్డింగ్ ట్యాగ్ సీఎస్ఎస్ డిస్‌ప్లే ప్రాపర్టీ. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సరిపోయింది. దాని తర్వాత పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ డివ్ యూజ్ చేయకపోయినా పర్లేదు. ఓకేనా? చూడండి. ఎందుకంటే చెప్తానుండండి ఇప్పుడు. ఎందుకు డివ్ యూజ్ చేయకూడదు ఇక్కడ అని.
సో, ఎట్లా అంటే మనము డిస్‌ప్లే బ్లాక్ అనేది వాడితే స్టైల్‌లో అప్పుడు ఈ బ్లాక్ అనేది క్రియేట్ అయితుంది. ఓకేనా? సో, ఎవరికైతే అసలు ఈ బ్లాక్ వద్దు, ఏమి వద్దంటే డివ్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇది ఇప్పుడు నేను సీఎస్ఎస్ డిస్‌ప్లే గురించి చెప్తున్నా. సీఎస్ఎస్ డిస్‌ప్లేలో 3 టైప్స్ ఉంటాయి. బ్లాకు, ఇన్‌లైను, ఇన్‌లైన్ బ్లాక్. ఓకేనా? సో, మీరు ఫస్ట్ ఇప్పుడు నేను బ్లాక్ గురించి చెప్తున్నా. ఓకేనా? బ్లాక్ అంటే చూడండి ఇక్కడ. ఫస్ట్ రెడ్ ట్యాగ్ తీసుకోండి. బ్లాకు ఫస్ట్ డిస్‌ప్లే బ్లాక్ అని వేయండి. విడ్త్ 200, హైట్ 200 అప్పుడు స్క్వేర్ అయితుంది. ఎందుకంటే సేమ్ సైజెస్ ఉన్నాయి కాబట్టి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. సో, ఒకసారి ఈ డిస్‌ప్లే బ్లాక్‌ని యూజ్ చేయండి గైస్. చాలా సింపుల్‌గా ఉంటుంది. యూజ్ చేసి చేయండి. చూడండి సొల్యూషన్ చూపిస్తున్నా. సో, ఈ సింపుల్‌గా ఉంది కాబట్టి నేను ఇంక ఎందుకు టైప్ చేయడం లేదు. సో, ఒకసారి డిస్‌ప్లే బ్లాక్ అని ట్రై చేయండి. సో, ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇన్‌లైన్ అండ్ ఇన్‌లైన్ బ్లాక్. ఇన్‌లైన్ అంటే సేమ్ లైన్‌లో వస్తుంది ఇలా. ఓకేనా? ఇన్‌లైన్ బ్లాక్ అంటే ఆ బ్లాక్స్ అనేటివి వస్తాయి. మీకి చూపిస్తాను ఇప్పుడు. ఇది ఫస్ట్ బ్లాక్ గురించి, డిస్‌ప్లే బ్లాక్ గురించి. సో, చూడండి. ఫస్ట్ మనకి డిస్‌ప్లే బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇన్‌లైన్ బ్లాక్. ఇన్‌లైన్ బ్లాక్ అంటే సేమ్ డిఫరెంట్ కలర్స్ ఉండేటివే లైన్. ఇన్‌లైన్ అంటే సేమ్ అంటే లైన్ లోపలే అని అర్థం. సో, చూడండి ఇట్లా. ఇలా వస్తుంది. ఓకేనా? ఇన్‌లైన్. దానికి మీకి సీఎస్ఎస్ కోడ్ చూపిస్తానుండండి. సో, చూడండి. రెడ్ ఇన్‌లైన్ బ్లాక్. ఓకేనా? సేమ్ అక్కడ డిస్‌ప్లేలో బ్లాక్ బదులు ఇన్‌లైన్ బ్లాక్ అని వాడండి. ఓకేనా? ఇది థర్డ్‌ది ఇన్‌లైన్ బ్లాక్. అలాగే మీకిప్పుడు నేను ఇన్‌లైన్ చూపిస్తాను. ఓకేనా? సో, చూసారా? ఇన్‌లైను. సో, చూడండి. సో, ఇన్‌లైన్ అంటే ఊరికే లైన్‌లో వస్తుంది. ఇలా లైన్‌లో వస్తుంది అంతే గైస్. అదే మనకి ఇన్‌లైన్ బ్లాక్ అనుకోండి. అప్పుడు బ్లాక్ ఏర్పడుతుంది ఇట్లా. ఓకేనా? సో, ఇది ఇన్‌లైన్ గురించి. చూడండి ఇన్‌లైన్ అని డిస్‌ప్లేలో ఇన్‌లైన్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? సో, ఇంకోటేంటంటే మీకి చూసారా? ఇలా కాంట్రాక్ట్ అయితాంది. కిందకొచ్చేస్తాంది. ఇక్కడ చూడండి డిస్‌ప్లే ఇలా కిందకొస్తుంది. ఓకేనా? ఇన్‌లైన్ అయితే. అదే బ్లాక్ అనుకోండి. బ్లాక్ అలా రాదు. చూపిస్తానిప్పుడు. ఇక్కడ బ్లాక్ అని టైప్ చేయండి. ఇక్కడ ఒక బ్లాకు, ఇక్కడ ఒక బ్లాకు, ఇక్కడ బ్లాక్. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇది కాంట్రాక్ట్ కాదు. ఎందుకంటే బ్లాక్‌లో ఉంది కాబట్టి. కొన్ని అయితే ఇట్లా వెళ్ళిపోతాయి గాయ్స్. అంటే లోపలికి వెళ్ళిపోతాయి. కానీ ఇది లోపలికి వెళ్ళడం లేదు. చూసారా? కొన్ని బ్లాక్స్ అయితే లోపలికి వెళ్తాయి. ఓకేనా? ఇది. సో, ఇంకోటేంటంటే ఇక్కడ ఇన్‌లైన్ బ్లాక్ అని కూడా టైప్ చేయండి. ఇన్‌లైన్ బ్లాక్, ఇన్‌లైన్ బ్లాక్, ఇంకోటి ఇన్‌లైన్ బ్లాక్. ఇప్పుడు చూడండి ఇది కాంట్రాస్ట్ అయితుంది. చూడండి ఇలా కిందకొచ్చేస్తాయి. ఓకేనా? సైజు బట్టి. సో, ఇది ఇన్‌లైను, ఇన్‌లైన్ బ్లాకు, బ్లాకు. గైస్ ఇప్పుడు మీకు నెక్స్ట్ గోల్ ఏంటంటే సో, అవుట్‌పుట్ ఇలా రావాలి నాకి. ఓకేనా? సో, మీరు చూడండి అవుట్‌పుట్ సేమ్ ఇలానే రావాల. అది ప్లస్ ఇప్పుడు లైక్ నేనిప్పుడు ఇలా రైట్‌కి మూవ్ చేస్తే అన్నీ ఇలా వెళ్ళాలి. లెటర్స్ అన్నీ. ఓకేనా? సో, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎవరికైతే రాకపోతే నేను సొల్యూషన్ చెప్తానిప్పుడు. ఓకేనా? సో, ఫస్ట్ ఇలా రావాలి అంటే మనం 2 డివ్స్ తీసుకోవాల. డివ్ అంటే బ్లాక్ కదా! అదే అంటే అదే లైక్ ఒక బాక్స్ కాబట్టి సో, ఈ 2 డివ్స్‌ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఫస్ట్ క్యాట్, సెకండ్ డాగ్స్ ఉన్నాయి. ఓకేనా? చూపిస్తాను నేనిప్పుడు. సో, బాడీలో ఫస్ట్, బాడీలో వెళ్ళేసి 2 డివ్స్ క్రియేట్ చేయండి. ఫస్ట్ డివ్ ఇది, సెకండ్ డివ్ ఇది. ఓకేనా? 2 డివ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ డివ్‌లో క్లాస్ వచ్చేసి క్యాట్. అప్పుడు హెచ్2 హెడ్డింగ్. ఓకేనా? హెచ్1 కూడా పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దగా కనిపించేకి. ఓకేనా? దాని తర్వాత
మీకు నా ప్రీవియస్ చూసింటే ఇమేజ్ ట్యాగ్ అన్నీ చెప్పాను. సో, మీరు ఫస్ట్ ఇమేజ్ దాంట్లో లైక్ ఇమేజ్ అనేది మీరు కాపీ చేసుకొని పెట్టుకోండండి. సో, ఇది పారాగ్రాఫ్. ఓకేనా? సో, సేమ్ ఇక్కడ గూడా అలానే అప్లై చేయండి. ఇప్పుడు దీనికి ఇప్పుడు సీఎస్ఎస్ ఫ్లోట్ గురించి చెప్తాను గైస్. ఈ ఫ్లోట్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. మీకు ఇక్కడ హింట్ వచ్చేసి ఫ్లోటే. సో, చూడండి. ఫస్ట్ ఫ్లోట్ ఎక్కడుంది? ఇక్కడుంది. క్యాట్. క్యాట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇది. సో, ఈ క్యాట్ లెఫ్ట్ ఉంది ఫ్లోట్ లెఫ్ట్ రావాలి మనకి. సో, చూడండి. ఫ్లోట్ లెఫ్ట్ కదా! సో, సో, లెఫ్ట్ సైడ్ ఉంది. డాగ్ వచ్చేసరికి ఫ్లోట్ వచ్చేసి రైట్. అంటే ఫ్లోట్ అయితుంది. ఇప్పుడు ఇది లెఫ్ట్ ఉండేది నేను రైట్‌కి పెడతాను. సో, చూసారా? రైట్‌కొచ్చింది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ పెడదాం. సో, చూడండి. ఇలా చేంజ్ కూడా అవుతుంది. ఓకేనా? సో, అలా చేసుకోండి. ఫ్లోటు ఫ్లోట్ వచ్చేసి ఇట్లా షిఫ్ట్ అయితాయి. అక్కడికి, ఇక్కడికి. ఓకేనా? సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే ఇన్‌లైన్ బ్లాక్ పెట్టుకోండి. ఇన్‌లైన్ బ్లాక్ అంటే ఈ వీడియోలోనే చెప్పాను గదా! సో, ఇన్‌లైన్ అంటే 2 ఒకే లైన్‌లోనే ఉంటాయి. కాబట్టి ఇన్‌లైన్ బ్లాక్ వాడినాం. ఓకే. డన్. ఫస్ట్ అది అయిపోయింది. దాని తర్వాత పారాగ్రాఫ్ ఫాంట్ సైజ్ 2 ఈఎం అని పెడదాం. ఒకవేళ 2 ఈఎం కాక హ్మ్, 10 ఇచ్చామనుకో చూడు ఎంత పెద్దగుందో. సో, పట్టదు. సో, 2 అయితే సరిపోతుంది. సో, మీ మీ ఇష్టం. మీరెంతన్నా తీసుకోవచ్చు. సో, ఒకటేం చేయాలంటే, మీరు ఒకవేళ ఈ ఫాంట్ సైజ్ అనేది పెద్దగుంటే, అప్పుడు మీరు విడ్త్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చుకోవాల. ఎందుకంటే, ఈ విడ్త్ 40% ఇచ్చాను నేను. ఒకవేళ మీకి ఫాంట్ సైజ్ ఎక్కువ కావాలంటే, ఎక్కువ ఇచ్చుకోవాల. చూపిస్తాను చూడండి ఇప్పుడు. 100 ఇవ్వండి. సో, చూడండి విడ్త్ 100 సరిపోయింది. ఎంత ఫాంట్ ఇవ్వాలి మీరు. ఓకేనా? సో, నాకి 40 సరిపోయింది. ఓకేనా? ఇది డివ్‌లో ఇన్‌లైన్ బ్లాక్. సో, ఇక్కడ స్టైల్‌లో చేయండి. బ్యాక్‌గ్రౌండ్ కలరు తెలుసు. ఎక్విమేరియన్. ఫ్లోట్ అనేది రైట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి రైట్‌కి వెళ్ళింది. ఓకే. డాక్యుమెంట్ అంతే. లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇన్‌సైడ్ అనేది ఫ్లోట్ లెఫ్ట్ సైడ్. సో, ఇక్కడ చూడండి ఫ్లోట్ లెఫ్ట్ ఉందా? లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ రైట్ ఇద్దాం. సో, చూసారా? రైట్‌కి వెళ్ళింది. సో, ఇమేజ్ మీరు ఎలా అన్నా ఇవ్వచ్చు. లెఫ్టే బావుంది. ఓకేనా? సో, లెఫ్ట్ సైడ్ ఇద్దాం. దాని తర్వాత ఫూటర్ అంటే ఇది గైస్. సో, కింద చూస్తున్నారు కదా! ఫూటర్‌కి ఏం లేదు. టెక్స్ట్ అలైన్ సెంటర్ రావాలి కాబట్టి, ఈ టెక్స్ట్ అలైన్ సెంటర్‌లో ఉండాలి కాబట్టి సెంటర్ ఇచ్చాం. సెంటర్ కాకపోతే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. లెఫ్ట్ టు రైట్ కూడా పెట్టుకోవచ్చు. కలర్ వచ్చేసి బ్లూ వైలెట్. ఓకేనా? ఇప్పుడు క్లియర్ అంటే ఏంటంటే చూపిస్తాను చూడండి. ఈ క్లియర్ అనేది తీసేసినాం అనుకోండి. చూడు ఎక్కడికి వెళ్ళిందో, ఇక్కడికి వెళ్ళింది. సో, క్లియర్‌కి లెఫ్ట్ సైడ్ రాళ్ళ నాకి. లెఫ్ట్ గాని, రైట్ గాని. చూసారు గదా! రైట్‌కి వెళ్ళింది. సో, అలా. ఓకేనా? సో, మనకి బోత్ సైడ్ ఉండాలి కాబట్టి బోత్ ఇద్దాం. సో, సొల్యూషన్ ఇదే గైస్. చూడండి. ఇలా రావాలి. ఓకేనా? ఒకసారి మీరు చూడకుండా ట్రై చేయండి. ఒకసారి ఇప్పుడు నేను చెప్పాను గదా! సొల్యూషను. ఎంతమంది చూడుకోకుండా ట్రై చేస్తారో చేయండి. ఎందుకంటే సొల్యూషన్ చెప్పినా కూడా కొంతమంది చేయరు. కంగ్రాచ్యులేషన్స్ గైస్. మనకి సీఎస్ఎస్ కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో సీఎస్ఎస్ కంప్లీట్ అయింది. సో, నెక్స్ట్ వచ్చేదేంటంటే, నెక్స్టు మనము మీడియా క్వెరీస్, సీఎస్ఎస్ గ్రిడ్, సీఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్, ఎక్స్టర్నల్ ఫ్రేమ్‌వర్క్స్, బూట్ స్ట్రాప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? అవి ఎలా ఉంటాయి? ఏంటి అని. ఒక్కొక్క ఆహ్, వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? డిఫరెంట్‌గా చేద్దాం. ఎలా అంటే మీడియా క్వెరీస్ అంతా ఒక వీడియోలో చేద్దాం. ఇంకోటి సీఎస్ఎస్ గ్రిడ్ అంతా ఒకటి. సీఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ అంతా ఒక వీడియో. అలా చేసుకుంటూ వెళ్దాం. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఇలా చేయండి. మీరేంటంటే జస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు గైస్ మీకి అండర్‌స్టాండ్ అవుతుంది. ఓకేనా? సో, నేను ఒకసారి మీకి బ్రీఫ్‌గా మీడియా క్వెరీ అంటే ఏమి అవి చెప్తాను. ఒకసారి వినండి. చూడండి గైస్ మీడియా క్వెరీ.
మీడియా క్వెరీ అనేది మనకి ఒకలాగా వండి కూడా అనకూడదు. ఎందుకంటే లైక్ చూడండి, ఎప్పుడైతే మనకి డిస్‌ప్లే అనేది చిన్నగా అయిపోతుంది. ఈ మీడియా క్వెరీ ఎలా యూజ్ చేస్తారంటే మాక్సిమం లైక్ ఇప్పుడు ఐఫోన్స్‌కి లైక్ మన నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్‌కిను, ల్యాప్‌టాప్ స్క్రీన్‌కి, డిస్‌ప్లే స్క్రీన్‌కి చాలా తేడా ఉంటుంది. సో, నార్మల్ డిస్‌ప్లేకైతే మాక్సిమం విడ్త్ అని పెట్టేస్తారు. అదే మన ఫోన్స్‌కైతే మినిమమ్ అంటే చూడండి, లైక్ ఏ స్క్రీన్‌లో ఎట్లా అడ్జస్ట్ కావాలో అలా అడ్జస్ట్ అయితుంది. అది మీడియా క్వెరీ చేస్తుంది. ఓకేనా? మీడియా క్వెరీ తర్వాత మనకి గ్రిడ్ చూపిస్తాను. గ్రిడ్ ఎట్లా వర్క్ అయి సో చూడండి, గ్రిడ్ అనేది 2D, 2 డైమెన్షనల్ ఉండేది. సో ఎక్స్పాన్షన్ అయితుంది. ప్లస్ కాంట్రాక్ట్ కూడా అవుతుంది. చూడండి ఎలా అవుతుందో. సో ఇది గ్రిడ్ గైస్. మనకి ఓకేనా? ఇప్పుడు ఫ్లెక్స్ బాక్స్ చూద్దాము. ఫ్లెక్స్ బాక్స్ చూడండి ఎలా వర్క్ అవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. సో చూడండి ఎలా కాంట్రాక్ట్ అవుతుందో. సో ఫ్లెక్స్ బాక్స్ అంటే ఇలా. సో మనకి డిఫరెంట్‌గా ఉన్నాయి చూడండి బాక్సెస్. ఇది విడ్త్ ఎక్కువుంది. ఇది లైక్ రెక్టాంగిల్‌లో ఉంది. ఇది కూడా అంతే. ఓకేనా? ఇలా స్క్వేర్ ఇది. సో ఫ్లెక్స్ బాక్స్‌ని ఇలా తయారు చేయొచ్చు. ఇప్పుడు బూట్‌స్ట్రాప్ చూపిస్తా. సో చూడండి, బూట్‌స్ట్రాప్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో లైక్ కలుద్దాం గైస్. ఇప్పటి వరకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. అంటే కంటెంట్ నాది లైక్ ఇంకా మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో సో మీరు అలా చెప్పమన్నా కూడా చెప్తాను గైస్ నేను. సో ఎందుకంటే నేను కొంచెం కష్టపడుతున్నాను. సో అందుకని కొంచెం నన్ను గుర్తించండి. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.